తిరుపతి కేంద్రంగా రెసోనెన్స్ ఫౌండేషన్ సెంటర్ను ప్రారంభించారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ. జేఈఈ నీట్ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఈ ఫౌండేషన్ సెంటర్కు శ్రీకారం చుట్టారు. రాయలసీమలో కర్నూలు తర్వాత తిరుపతిలోనే ఈ సంస్థకు శ్రీకారం చుట్టారు. తిరుపతిలో మొదటగా ఫౌండేషన్ సెంటర్ ద్వారా తమ సంస్థను అందుబాటులోకి తీసుకువచ్చామని మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు తెలిపారు. రెసోనెన్స్ విద్యార్థులు దేశవ్యాప్తంగా నిర్వహించే జేఈఈ నీట్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని చెప్పారు. ఈ రోజు మా రెసిడెన్స్ తిరుపతిలో లాంచ్ చేసుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. సో దేశవ్యాప్తంగా 75 నగరాల్లో ఉన్నటువంటి రెసిడెన్స్ విద్యా సంస్థల్ని ఈ రోజు మేము ఇక్కడ తిరుపతిలో లాంచ్ చేసుకోవడం, దాదాపుగా 2018 నుంచి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా సెంటర్స్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము 2018లో లాంచ్ చేయడం జరిగింది. 2018 తర్వాత తెలంగాణలోను మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా మేము జూనియర్ కాలేజెస్లో, స్కూల్స్లో, ఫౌండేషన్ సెంటర్స్లో, ఈ లెర్నింగ్ ఇలా మల్టిపుల్ డివిజన్స్లో ఉన్నాము. సో ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పెరుగుతున్నటువంటి అవేర్నెస్ అండ్ జిల్లా స్థాయిలో కూడా ఉన్నటువంటి విద్యార్థులు మంచి నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టాప్ ర్యాంకులు సాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఫౌండేషన్ అందించాలి, మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు మేము ఈ పర్టికులర్ 2026-27 అకాడమిక్ ఇయర్కి సంబంధించి తిరుపతిలో మేము ముందుగా ఫౌండేషన్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్ 2026-27 అకాడమిక్ ఇయర్కి గాను ఇక్కడ 6th to 10th చదివే విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సెస్ని మేము అందించబోతున్నాం. అంటే ఆఫ్టర్ స్కూల్ అవర్స్, వాళ్ళ రెగ్యులర్ స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైమ్స్లో ఆర్ వీకెండ్స్లో వాళ్ళకి కావాల్సిన విధంగా ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా ఫౌండేషన్ కోర్సెస్ అనేది మేము స్టార్ట్ చేస్తాం.